ఒక పైలట్ పేరు నికోలస్ ఎఫ్ గోసెలిన్, 29 ఏళ్ళు. అమెరికాకి సంబంధించిన ఈ పైలట్ని ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో చంపేసి అతని విమానాన్ని కూడా తగలబెట్టేశారు. జూలై 2వ తేదీన హైలాండ్ పాపువా ప్రాంతంలోని యహుకిమో జిల్లా బాలింగామా గ్రామం దగ్గర ఉన్న చిన్న ఎయిర్ స్ట్రిప్లో ఈ విమానం దిగింది. ఆ వెంటనే ఈ ఘటన జరిగింది. ఇంతకాలానికి బయటకు వచ్చింది. వెస్ట్ పాపువా నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థ దీనికి బాధ్యత తీసుకుంది. వాళ్ళు విమానం తమ నియంత్రణ ఉన్న ప్రాంతంలోకి వచ్చిందని, ఫ్లైట్ నిషేధాన్ని ఉల్లంఘించిందని చెప్పుకుంటున్నారు. విమానంలో ఉన్న 7 స్థానిక పపువా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇండోనేషియా సైన్యం పైలట్ బాడీని రికవర్ చేసి తీసుకొచ్చింది. ఈ ఘటన పపువాలో చాలా కాలంగా ఉన్న స్వతంత్ర ఉద్యమంలో భాగంగా చేశామని ప్రకటించారు. పైలట్ సాధారణ రిమోట్ గ్రామాలకు ఆహారం, ఇంధనం, మెయిల్ లాంటి సహాయ సామాగ్రిని తీసుకొస్తే మానవతా సాయంలో భాగంగా వస్తే అతన్నే చంపేశారు. ఇండోనేషియా ప్రభుత్వం ఈ హత్యను ఖండించింది. పపువా ప్రాంతంలో ఇట్లాంటి ఘర్షణలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. నియంత్రణ అన్నటువంటిది లేదు. ఇదిగో ఇదే విజువల్స్ ఎంత దుర్మార్గంగా చేసుకొచ్చారనేది. అంటే తమ దేశానికి మంచి చేసే వాళ్ళనే చంపేటటువంటి రాక్షసులు అన్నటువంటి విషయం స్పష్టమైపోయింది.